ఉంటే పొండి అంటుంది. పిచ్చక్క. అలాగే అంటారమ్మా బాబా, పైనుండి చూస్తావా? ఇంకో కామెంట్ చేస్తారే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి అంటారు. నేను వెళ్ళిపోతా అన్నదా అంటారు. అక్క కామెంట్ చేస్తే ఉండండి, లేకుంటే పొండి, అక్కడ ఉండి ఏం చేస్తారు మీరు అంటారా అన్నదా? భలేగా అన్నది. వారి అక్క ఏం మనసు నాకు తెలుసు, మీది ఏదో కదా, నాకు ఆ నమ్మకం ఉంది. ఆలోచించే ఉంటారు కదా నాకు. అమ్మ నాకు ఎడ్ చేసినారు. ఎవరో వచ్చావుగా, నిన్ను ఎడ్ చేశారా? అయ్యా, అసలే నాకు చేతి దొరద ఎక్కువ. పెట్టావా? ఒక కామెంట్ పెట్టాను. ఏమని పెట్టావు ఏంటి? ఉమ్, ఏ ఏదో అమ్మగారు పైకి ఏదో అలా మాట్లాడతారు, కానీ లోపల మనసు ఏం ఆలోచిస్తుంది నాకు తెలుసు. ఏ మనసులో ఉన్నదే బయటికి చెప్తాను నేను. మళ్ళీ ఇందులో మసుగులో ఏటా అంటారు, ముసుగేసుకుని మాట్లాడుతూ రాదు. ఉన్నదే చెప్పేస్తా. నిజమే చెప్పాను మని. అస్సలా నో. తిన్నావా? డించుకు డించుకు అక్క అంటున్నాడు. ఇంకా వద్దని స్క్రోల్ చేసేసాను. ఎందుకంటావు మరి? సమంత ఫ్యాన్స్ వచ్చారు 36. అమ్మో. ఆ, సరే అమ్మగారు, నేను లగేజ్ చదువుకుంటున్నా, బయలుదేరుతున్నా. రేపు మార్నింగ్ మీ ఊరు వచ్చి కాల్ చేస్తా. నిజంగానే ఏంటి నాయన? లైక్ కామేశ్వరిని అడగవే? వాణి అక్క రేపు మార్నింగ్ కలుద్దాం. వాణి చూసుకో, నీకే. లేకపోతే నువ్వు అద్దుకున్న కాడకు తీసుకెళ్ళి తినేసాను తమ్ముడు. ఉషామ తినేసి కరెంటు అది మీ అమ్మగారి ఇంటికాడ నుంచి లాగేసుకుంది కానీ అస్సలా మీ మేడ మీద పెట్టుకో. బాగా ఫైన్ కూడా బాగుంది వాళ్ళ మేడ మీద. బ్యాగ్లో కామేశ్వరాక ఫోటో పెట్టుకో బ్రో. కామేశ్వర అక్క కాదు, చెల్లె. అన్నయ్య అనమంటున్నాడు. కామేశ్వర అక్క చెల్లి. ఒరేయ్ ఒరేయ్ అంటుంది అదిగో అక్కడ. తణుకు రమ్మంది. అన్నీ పెట్టుకుని ఎవరన్నా అక్క ఫోటో చూపించు. అన్నీ పెట్టుకుని అన్నీ పట్టుకో, ఎవరన్నా ఆపితే అన్న ఫోటో, అన్న ఆపితే అక్క ఫోటో. అక్కగా చెల్లి అని ఇందాకే అనమన్నాడు. నేను ఒప్పుకోను. అన్నయ్య అనాల్సిందే, చెల్లి అని పిలవాల్సిందే. నేను ఇప్పుడు అన్నానో అన్నాడు. కామేశ్వరి నిజమే చెప్పింది పాపం. ఇవాళ మళ్ళీ అన్నాడు. అందుకని కామేశ్వరి ఫోటో పెట్టుకో అమ్మ, మీ చెల్లిది. బట్టలు చదివేసుకుంటాడంట. వాణియే రమ్మంది, నాకెందుకు. సీన్కి చెప్పు. ఇంకో ఎవరో తిట్టారట మా వసనే. 8 మంది వస్తున్నారో వచ్చి కామెంట్ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నారంట. నేను అన్ననుకోండి, వచ్చి కామెంట్ చేయండి. ఇంట్లో మీ ఇంట్లో అక్క ఫోటో పెట్టి మా ఫ్రెండ్ ప్రేమదైవం అని రాయండి ఫోటో కింద. మా ప్రేమదైవం అని రాయాలంట. మన అనుకున్న వారే నుంచి వచ్చే చిన్న పలకరింపు ఎంతటి బాధనైనా కరెక్ట్. మర్చిపోతావన్నీ కదా, బాధనైనా మరిపిస్తుంది. నీకు దెబ్బలు పడతాయి. నీకు దెబ్బలు పడతాయి శివ, దెబ్బలు పడతాయి. అయ్యో శివ అంటుంది వాణి. నవ్వుతున్నావు ఎందుకు? రెడీ చేయి, ఇల్లు వస్తున్నారు. అవునమ్మా, అవును అక్క. అలా అనకు అక్క, నువ్వు ఎవరినై వాణినా అనొద్దన్నా? వాణినా? ఎవడు భక్తితో నాకు పవిత్రమైన ఫలమైన
దాచుకున్నాను.